ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లాకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లాకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీలను నమ్మి నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి చూపకపోవడం వల్ల నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19,000 పోలీసు ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, అలాగే ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ను ప్రకటించి నియామకాలపై కాలపరిమితితో కూడిన కార్యాచరణను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నల్గొండ వేదికగా నిరుద్యోగుల ఆశలను నెరవేర్చే విధంగా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి కట్టాలింగస్వామి, డీవైఎఫ్ఐ నాయకులు గద్దపాటి రఘువరన్, బోగరి సుకుమార్, కొంపల్లి భరత్, గుణాలపూరి బాలరాజు, మాతాసు రావణ్, యువరాజు, ఎంఏ బేగ్, నాగయ్య, కార్లపూడి రాము, కోనేటి శివ, ఖమ్మంపాటి ఆంజనేయులు, అనిల్, రవి, సిద్దిక్, కార్తిక్, గోపి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుంటే గత ఈ ప్రభుత్వాన్ని పడతామని చెప్పి ఈ సందర్భంగా డీవైఎఫ్ఐగా హెచ్చరించడం జరుగుతుంది. మీరు ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులంతా నిన్ను గద్దె దెక్కిస్తే ఈరోజు 2.5 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు కూడా ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేయడం లేదు. మీరు ఏదైతే యూత్ డిక్లరేషన్లో హామీ ఇచ్చారో ఏటా 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పి, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అమలు చేస్తామని చెప్పారు. వెంటనే నిరుద్యోగ వృత్తి కూడా అమలు చేయాలని చెప్పి డీవైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడల గత ప్రభుత్వం పట్టిన గతే మీకు పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.